హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలి. సగం కంటే తక్కువ బియ్యం తీసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పెసర్లని శుభ్రంగా నీటితో ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక రోజు నైట్ నానిన తర్వాత పెసర్లు వచ్చేసి ఈ విధంగా అవుతాయి. వీటిని మనము మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా నానిన పెసర్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దోశల పిండికి పట్టుకుంటాం కదా, అలా మెత్తగా మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండిని గిన్నెలోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని మనము ఇలా దోశల పిండిలాగా ఒకరోజు మొత్తం ఒక పూట మొత్తం నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే మనం దోశలు అనేది వేసేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ అవసరం లేదు, 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లెయిన్ దోశ వేసుకోవాలి. ఒక గంట పిండి వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము. ఇందులో వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పెసరట్టు దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పెసరట్టు దోశని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.